అందరికి హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి మనకి తల్లికి వందనానికి సంబంధించి అయితే నిధులు విడుదల చేస్తున్నట్లయితే కోన శశిధర్ గారు విద్యాశాఖ సెక్రటరీ అలాగే మనకి మంత్రి లోకేష్ గారు కూడా చెప్పడం జరిగిందండి. అయితే మనకి నిన్న సెప్టెంబర్ 15వ తారీఖున ఎవరైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో తల్లికి వందనానికి సంబంధించి చాలా మంది అయితే గ్రీవెన్స్ అయితే రైజ్ చేశారు కదండి. వాళ్ళందరికీ కూడా పెండింగ్ అయితే పడిపోయాయండి. అందులో చాలా మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఇనెలిజిబుల్ కి సంబంధించిన కారణాలు లేకుండా ఎలిజిబుల్ లో ఉన్న పర్సన్స్ కూడా చాలా మందికి అయితే డబ్బులు అయితే పడలేదు. అయితే ఈ డబ్బులు పడలేని వారందరూ కూడా చాలా మట్టుకు సచివాలయాల చుట్టూరు తిరిగారు. ఎందుకు పడలేదు ఏంటి అని చెప్పేసి అర్జీ పెట్టమని అడిగారు. అయితే వారందరికీ కూడా అమౌంట్ రిలీజ్ చేస్తామన్నారు కానీ రిలీజ్ చేయలేదు. అలాగే ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యి 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ లో జాయిన్ అయిన విద్యార్థులకు అలాగే 1వ తరగతిలో కొత్తగా జాయిన్ అయిన విద్యార్థులకు కూడా చాలా మందికి అయితే 2వ విడతల అమౌంట్ పడుతుందని ఎదురు చూసారు కానీ చాలా మట్టుకు పడలేదండి. అయితే వీరందరికీ కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అయితే ఒక మంచి శుభవార్తను అయితే చెప్పింది. మనకి మొట్టమొదటిగా వేసిన డబ్బుల్లో ఎవరికైతే రాలేదో అలాగే మనకి 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ లో జాయిన్ అయిన వారు 1వ తరగతిలో కొత్తగా జాయిన్ అయిన వారు వీళ్ళలో ఎవరికైతే అమౌంట్ రాలేదో వాళ్ళందరికీ కూడా శుభవార్తను అయితే తీసుకొచ్చిందండి. ఈ విషయం గురించి మనం తెలుసుకోయే ముందుగా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా మనకి సచివాలయాల ద్వారా చాలా మంది అయితే గ్రీవెన్స్ రైజ్ చేస్తారు కదండి. గ్రీవెన్స్ రైజ్ చేసిన తర్వాత చాలా మట్టుకు పెండింగ్ లో ఉండిపోయాయి. వాటన్నిటిని కూడా సెప్టెంబర్ 15 కల్లా క్లియర్ చేయమని మనకి మంత్రి లోకేష్ గారు అయితే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. సో నిన్నటితో చాలా వరకు మనకి క్లియరెన్స్ అయితే ఇచ్చేసారు. ఎవరైనా పెండింగ్ ఉండిపోయి ఉంటే వాళ్ళందరూ కూడా చాలా మంది పెట్టుకున్నారు కదా గ్రీవెన్స్ లు. పెండింగ్ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా గ్రీవెన్స్ అన్ని కూడా క్లియర్ చేయమని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు కదా. సో ఇవన్నీ కూడా క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే నిన్న జరిగిన కలెక్టర్ సదస్సులో కూడా కోన శశిధర్ గారు మాట్లాడడం జరిగింది. ఇంకా 1,39,000 మంది తల్లుల ఖాతాల్లో అయితే డబ్బులు పడలేదని చెప్పేసి. అయితే ఈ డబ్బులు అనేవి పడిపోవడానికి వివిధ కారణాలు ఆర్టీజీఎస్ ద్వారా గుర్తించడం అయితే జరుగుతుంది. అలాగే చాలా మందికి 4, 6 ఉన్న పిల్లల తల్లులకు కూడా డబ్బులు అయితే పడ్డాయి. కానీ కొంతమంది ఎలిజిబుల్ లో ఉండి కూడా డబ్బులు అయితే పొందలేకపోయారు. ఆ కారణాలన్నింటినీ కూడా ఆర్టీజీఎస్ ద్వారా గుర్తిస్తున్నామని ఆయన అయితే చెప్పారు. ఇక్కడ మీరు ఒక ఆర్టికల్ కూడా చూడొచ్చు. నేను పక్కన అయితే యాడ్ చేస్తున్నానండి. తల్లికి వందనం పథకం కింద వివిధ సమస్యల కారణంగా 1,39,755 మంది తల్లుల బ్యాంక్ ఖాతాలకు నగదు జమ కాలేదని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారు అయితే తెలపడం జరిగింది. కలెక్టర్ల సదస్సులో సంక్షేమ పథకాల సమీక్ష సందర్భంలో ఆయన మాట్లాడారు. తల్లికి వందనం పథకం కింద మొత్తంగా 66,57,618 మంది విద్యార్థులకు సంబంధించి 41,38,971 మంది తల్లులకు అర్హులుగా అయితే తేలారని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. వీరిలో 63,77,898 మందికి పిల్లలకు సంబంధించి 8,291,027 కోట్లు అయితే బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. అయితే ఈ 2,79,720 మంది పిల్లలకు సంబంధించిన 1,39,775 మంది తల్లుల ఖాతాలకైతే నగదు జమ చేయడంలో సమస్యలు అయితే ఎదురవుతున్నాయి. కొంతమంది తల్లుల బ్యాంక్ ఖాతాలకు నిధులు విడుదల చేసినా చేరలేదు. 31,000 మంది తల్లుల బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన సమస్యలు కూడా ఇక్కడ మేము గుర్తించడం జరిగింది. ఆర్టీఈ కింద ప్రవేశాలు పొందిన 51,000 మంది నిధులను ప్రైవేట్ పాఠశాలలకు చెల్లించాల్సి ఉంది. 6,000 మంది పిల్లల వివరాలు గుర్తించాల్సి ఉంది. వీరు ప్రవేశాలు పొంది కొన్ని రోజులు బడికి వచ్చి వీరు మానేశారు. వీరు ఎక్కడున్నా కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే మీరు ఆర్టీఈలో జాయిన్ అయ్యి ఉంటే గనక అలాగే జాయిన్ అవుదామని మీరు అప్లికేషన్ ఇచ్చి ఆ తర్వాత వేరే స్కూల్లో ఫీజు కట్టి జాయిన్ అయినా సరే ఆర్టీఈ కింద అయితే వచ్చేసినాయి. ఆ నిధులను డైరెక్ట్ గా స్కూల్ కే ఇస్తామని కూడా ఇక్కడ కోన శశిధర్ గారు ఈ ఆర్టికల్ అయితే చెప్పినట్టు ఉంది కదా. మీరు చూసారు కదా, ఆర్టీఈ ద్వారా జాయిన్ అయిన పిల్లలందరికీ కూడా అమౌంట్ అనేది స్కూల్స్ కే పంపిస్తానని ఇక్కడ క్లియర్ గా చెప్పారు. సో మీరు స్కూల్స్ లో కనుక్కోవడం అయితే ఒక మంచి పద్ధతి అవుతుందండి. ఈ పథకం డబ్బులు పడగానే నేను చెప్తాను, అప్పుడు మీరు స్కూల్స్కి వెళ్ళి ఒకసారి కనుక్కోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.